అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఇలా రాష్ట్రానికి ఇచ్చిన ఏ మాట నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్రం కదా దేవుడు ఎరుగు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాతో కర్నూలుకు వచ్చినాడు. 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు కర్నూలుకు వచ్చినాడు. వచ్చి ఇదే కర్నూలులో తాను చెప్పిన ముఖ్యమంత్రి హోదాగా ఉంటూ తాను చెప్పిన ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఆయన చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కర్నూలు జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కర్నూలులో నిల్చుని కర్నూలు ప్రజల సాక్షిగా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నెరవేర్చలేదు. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మొదలు పెట్టారు.